ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. జై జై కాంతమ్మ జై లక్ష్మీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు ఇంద్రధనస్సు పల్లకి మొదటి భాగం. రచయిత యదనపర్తి విజయభాస్కర రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. నేటి శీర్షిక శ్రీ షిరిడీ సాయి కల్చరల్ అసోసియేషన్ వారి పరిపూర్ణ ఉవాచ. గత 1987 సంవత్సరాన గాంధీబొమ్మ సెంటర్ ట్రంక్ రోడ్డు నుండి చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులో వెలసి ఉన్న శ్రీ షిరిడీ సాయిబాబా వారి సన్నిధిలో కంచి వెంకటాచలపతి శిష్య బృందము ప్రతి గురువారం భజన చేయుచుండెడివారు. మేము అనగా 1 మహంకాళి వెంకటరమణయ్య, 2 దుర్గం మధుసూదన్, 3 యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి, 4 శ్రీ చక్రాల సరస్వతి, 5 గుబ్బల ప్రభాకర్ అను 5 మందిమి శ్రీ షిరిడీ సాయి సన్నిధిలో బాబావారి భజన కార్యక్రమంలో కంచి వెంకటచలపతి శిష్య బృందం వారితో కలిసి మేము 5 మందిమి కూడా ఆ బృంద సభ్యులమై ప్రతి గురువారము భజన కార్యక్రమంలో పాల్గొని బాబావారి గానామృతమును ఆలపించేవారు. 1989 సంవత్సరం వరకు దాదాపు 15 మంది సభ్యుల కంచి వెంకటచలపతి శిష్య బృందంగా కలిసి మెలిసి ఎన్నో భజనలు చేస్తూ వచ్చాం. తరువాత 1990 సంవత్సరంలో కంచి వెంకటచలపతి శిష్య బృందం వారు పెద్ద వయసు కలిగిన వారు 1-2 చనిపోయినారు. మిగతా వారు కొంతమంది గురువారం భజనకు రావడం తగ్గించారు. అప్పటికి మేము 5 మందితో మరో 4 మాత్రమే సాయిబాబా వారి భజనలలో పాల్గొంటున్నాము. ఇంతలో మనుబోలు ప్రభాకర్ అన్నతను మా భజన బృందంలోనికి ప్రవేశించారు. మరలా మా బృందం 10 మందికి పెరిగినది. అప్పుడు మేము కంచి వెంకట శిష్య బృందం వారు మెయిన్గా ఉన్నవారు లేనందున మేము శ్రీ షిరిడీ సాయి కల్చరల్ అసోసియేషన్ అనే సాయిబాబా వారి పేరు కలిసి వచ్చేటట్లుగా స్వామివారి పేరుతో ఒక సంస్థ స్థాపించాం. అలా 1987 నుండి మా ప్రస్థానం మొదలై శ్రీ షిరిడీ సాయిబాబా వారి ఆశీస్సులతో ముందుకు సాగించినాం. మేము మా శ్రీ షిరిడీ సాయి కల్చరల్ అసోసియేషన్ తరపున దేవస్థాన వార్షికోత్సవాలకు, నూతన విగ్రహ ప్రతిష్టలకు, బ్రహ్మోత్సవాలకు, ముఖ్యమైన పండుగలకు దేవస్థానములలోనే కాక అనేక మంది సాయిబాబా వారి భక్తుల ఇండ్లలో కూడా భజన కార్యక్రమాలు నిర్వహించాం. ఒక నెల్లూరు పట్టణమే కాక అనతి కాలంలోనే ఆంధ్రావైడ్ అన్ని జిల్లాలలో కూడా జిల్లా స్థాయి సాయిబాబా మందిరాలలో మా భజన కార్యక్రమాలు నిర్వర్తించాం. దాదాపు 4000 కచేరీలు, భజనలైతే ఎన్ని వేలు చేసుకుంటామో లెక్కలేవు. అయితే ఎక్కడ ఏ ఊరు ఏ ప్రాంతంకి పోయి భజనలు కచేరీలు చేసినా కూడా మేము పోయి వచ్చు ఛార్జీలు, ఆర్కెస్ట్రాకు మైకులకు మాత్రమే డబ్బులు తీసుకున్నాం. వారు ఆనందపడి ఏమైనా మాకు ఇచ్చినప్పుడే చేయి చాచాం, కానీ ఎవరిని నొప్పించి తీసుకున్నది లేదు. ఇలా మా ప్రస్థానంలో 1987 సంవత్సరం నుండి 1997 సంవత్సరం వరకు గాంధీబొమ్మ సాయిబాబా మందిరమున భజనలు జరిగినవి. మందిర నిర్మాణమును నూతనంగా నిర్మించవలెనని సాయిబాబా మందిరము కార్యక్రమాలను ఆపినారు. అందువలన అదే సంవత్సరంలో శ్రీ లక్ష్మీపురం సాయిబాబా మందిరమునందు ప్రతి గురువారము భజనలు మొదలుపెట్టినాము. శ్రీ లక్ష్మీపురం సాయిబాబా మందిరమునందు 1997 నుండి 2002 వరకు అద్భుత రీతిలో మా భజన మండలి ప్రస్థానం సాగినది. అయితే 1997 సంవత్సరం నుండి మేము 5 మంది మాత్రమే మిగిలిపోయాం. మిగిలిన సభ్యులు దూరమని రాలేకపోయారు. 2002న మరలా ఆ మందిరమును కూడా నూతన నిర్మాణం జరిపించుటకు కార్యక్రమములు ఆగినవి. మరలా 2002 సంవత్సరం నుండి టౌన్ హౌస్ పేట నడిబొడ్డున వెలసి ఉన్న శ్రీ 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 కన్యకా పరమేశ్వరి దేవస్థానమున మా భజన మొదలైనది. 2002 సంవత్సరం నుండి 2014 సంవత్సరం వరకు నిర్విరామమై మా ప్రస్థానం కొనసాగించాం. మేము 2002 సంవత్సరం నుండి భజనలు కచేరీలు పెరిగినాయి కూడా. అందుకు అనువుగా ఉండుటకు 4 రకములైన ఆర్కెస్ట్రా పేర్లను నిర్ణయించాం. 1 కంచి వెంకట శిష్య బృందము వెంకటరమణ మహంకాళి, 2 శ్రీ సాయి సంకీర్తన్ ఆర్కెస్ట్రా విజయభాస్కర్ రెడ్డి, 3 దుర్గం మధుసూదన్ సాయి వెన్నెల ఆర్కెస్ట్రా, 4 శ్రీ శ్రీనివాస భక్త బృందం శ్రీ శ్రీమతి చక్రాల సరస్వతి పేర్లతో
4 ఆర్కెస్ట్రాలను కూడా ప్రజలకు అనుకూలముగా, భక్తులకు అనుకూలంగా ఉండుటకు ఏర్పాటు గావించాం. పైవారి ఆధ్వర్యంలో ఎవరి పేరుతో కార్యక్రమం వచ్చినా మేమందరము కలిసి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం అలవాటు చేసుకున్నాం. దైవభక్తిపరులైన భక్తాగ్రేసులకు మేము వారధులమే మెలిగాం. మాకు 5 మందికి పండగ అంటే మేమందరము కలిసి భజన కానీ కచేరీ కానీ చేసిన రోజు ఏదైనా కావచ్చు. ఆ రోజు మాకు పెద్ద పండుగలాగా భావించేవారు. మాలో మేముగా మిగిలిన వాళ్ళ పేర్లు శ్రీ చక్రాల సరస్వతి, దుర్గం మధుసూదన్, యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి, మహంకాళి వెంకటరమణ, గుబ్బల ప్రభాకర్. మేము 5 మందిమి. ఒక చేతికి 5 వేళ్ళు ఎట్లా తోడ్పడతాయో అదేవిధంగా 5 మందిమి ఈరోజు వరకు అనగా 15/8/2024 సంవత్సరం వరకు కూడా ఇలాగే కొనసాగుతున్నాం. ఇలా ముందుకు పోతున్న మాలో ఒకరైన విజయభాస్కర్ రెడ్డికి సాయిబాబా కలలో కనిపించి 41 భజనలు చేయమని 2019న ఆదేశించారు. షిరిడీ సాయిబాబా వారి ఆదేశానుసారం యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి తన స్వంత ఖర్చులతో మా బృందాన్నంతయు ముందుకు నడిపించి మా 5 మందిలో ఒకరైన చక్రాల సరస్వతి సారథ్యంలో శ్రీకారం చుట్టి మిగతా మాలో 3 సభ్యుల అండతో షిరిడీ సాయిబాబా వారి ఆదేశానుసారం మండల భజనలను పూర్తి గావించాం. అయితే ఆ సాయినాథుడు 41 భజనలు మేము చేసిన ఆ 41 భజనలకు 41 కారణకారకాలైన మహిమలను మాకు అందించారు. అందరికీ తెలిసినదే, కరోనా మహమ్మారి నడిరోడ్డుపై తాండవమాడుతూ ఇంటిలోని వారికి జైలు జీవితం చూపించిన రోజులలో ధైర్యంగా మేము 5 మందిమి ఈ మండల భజనలు పరిపూర్ణం కావించాం. పరిపూర్ణమైన షిరిడీ సాయిబాబా వారి అనుభూతులను పొందగలిగాం. ఇలా ఒక ప్రక్క సాగుతున్న మా ప్రస్థానంలో 1987 సంవత్సరం నుండి మాలో ఒకరైన విజయభాస్కర్ రెడ్డికి అన్ని దేవతలపై పాటలు రాయడము, వాటిని పుస్తక రూపేణ, సీడీల రూపేణ అందరికీ పంచడము, అలా రాసిన పాటలకు తను స్వరకల్పన అందించి ఎందరి చేతనో సినీ ప్రముఖుల చేత పాడించి తన జీవిత సాఫల్యానికి భక్తి బీజాన్ని నాటుకొని టీలు కాఫీలు ముగించి కోడిగుడ్లు, చికెను, మటను, చేపలు అనే పదార్థాలను పూర్తిగా విస్మరించి దైవము కొరకై తన జీవిత గమ్యాన్ని మలుచుకొని సాయిబాబా వారికి దాదాపు 75 పాటలు రాసి వాటిలో 20 పాటలు సీడీల రూపంలో ముద్రించారు. ప్రముఖ గాన గంధర్వులైన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిచే 2 పాటలు, గీతామాధురి గారిచే 2 పాటలు, శ్రీనిధి గారిచే 2 పాటలు, నందిని గారిచే 4 పాటలు, మిగిలిన 10 పాటలు విజయభాస్కర్ రెడ్డి గారే పాడి 2017 మే 27వ తేదీన వెంకటగిరి రాజావారి మనుమడైన సర్వజ్ఞ యాచేంద్ర గారిచి మన నెల్లూరు పురమందిరం టౌన్ హాల్ నందు మాగుంట ద్వారకానాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతోమంది సాయిబాబా వారి భక్తుల సమక్షంలో శ్రీ చక్రాల సరస్వతి గారికి ఘన సత్కారం నర్చి నెల్లూరు ప్రజానికం గర్వించదగ్గట్లుగా 27/5/2017న ఉదయం నుండి కూడా శ్రీ షిరిడీ సాయిబాబా వారి భక్తి గాన సుధ పోటీలు నిర్వహించి ఆ పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులే కాక పాడిన వారికి అందరికీ కూడా బహుమతులు, సాయిబాబా వారి మొమెంటోను అందించి యువతను ఉత్సాహపరిచిన ఘనత మా షిరిడీ సాయి కల్చరల్ అసోసియేషన్ వారికి దక్కుతుంది. తరువాత గొలగముడి వెంకయ్య స్వామి వారిపై 205 పాటలు రాసి 12 పాటలు తన స్వీయ స్వరకల్పనలో అద్భుతంగా యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి, నందిని, సుగంధిని వారిచే పాడించి 24/11/2023 సంవత్సరాన గొలగముడి దేవస్థానం యొక్క ఈవో గారి ద్వారా గొలగముడి వెంకయ్య స్వామి వారికి 12 వెంకయ్య స్వామి పాటలను అంకితం గావించారు. ఈ శీర్షికలోని మిగిలిన విశేషాలను వచ్చే భాగంలో చెప్పుకుందాము. అవధూత శ్రీ డేగపూడి శ్రీ లక్ష్మీకాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.